వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో సిద్ధారామయ్య సిద్ధాశ్రమంలో నివాసం ఉంటున్న తపస్వి మల్లిశాల స్వామీజీ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం స్వామీజీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. స్వామీజీ మాట్లాడుతూ మార్గశిర మాసం చాలా విశేషమైనది. అన్ని మాసాల కన్నా మార్గశిర మాసం ప్రాముఖ్యత ఉందని ఆయన తెలిపారు. ఈయన ప్రత్యేకత దీర్ఘకాలిక వ్యాధులకు సిద్ధమూలికా వైద్యం, స్పాండిలైటిస్, మోకాళ్ల నొప్పులకు ప్రత్యేకమైన మందులు ఆయన ఇస్తారని తెలిపారు. అంతేకాకుండా స్వామీజీ 24 గంటలు ధ్యానంలో ఉంటారని, స్వామీజీని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని తపస్వి స్వామీజీ తెలిపారు. చుక్కు చల్లి అందరికీ అలా చూపించేద్దాం. హర 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 మహాదేవ. మూడు సార్లు అలా ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానంద అవధిమహం వందే గురు పరంపరం. యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ రామానంద మహామతుం యోగాభ్యాసం సమారంభే మోక్ష సామ్రాజ్యదాయినం. కార్తీక మాసము అంటే మనకు సంవత్సరానికి 12 నెలలు, అంటే 12 మాసాలు. ఈ 12 మాసాలలో మొదటిసారిగా భక్తులు ఎక్కువగా ఆచరించి పూజించేటువంటిది మనకు కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శివారాధన చేసేవారు, విష్ణు ఆరాధన చేసేవాళ్ళు, లేకపోతే దుర్గమ్మ లేకపోతే అమ్మవార్లు ఆరాధన చేసేవాళ్ళు, కాళీ పూజలు చేసేవాళ్ళు, ఏ రకంగా చేసేవాళ్ళైనా సరే కార్తీక మాసంలో చాలా విశేషమని చెప్పి ఈ కార్తీక మాసంలో ఈ పూజలు చేస్తూ ఉంటారు. తత్కారణంగా ఫలితాలు ఆ పూజలను అనుసరించి పొందుతూ ఉంటారు. మాలలు వేసేవాళ్ళు కూడా ఈ శివమాలని, లేకపోతే అయ్యప్ప మాలని, లేకపోతే భవానీ మాలని, అనేక రకాలుగా ఈ మాలలు వేసేవాళ్ళు కూడా ఎక్కువ ఈ కార్తీక మాసంలోనే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ మార్గశిర మాసము ఈ కార్తీక మాసము కన్నా శ్రేష్టమైనది. ఎందుకనగా భగవానుడు కూడా గీతలో మాసములలో మార్గశిర మాసమును నేనై ఉన్నాను అని అన్నారు. అంటే ఇక్కడ మాసము అంటే ఒక నెలని మనం తీసుకోకూడదు. ఇది యోగులకి అత్యుత్తమైనటువంటి నెల, అంటే ఈ మార్గశిర మాసము. ఈ నెలలో యోగులు ఈ చాతుర్మాస దీక్షను విరమిస్తారు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మొదలుపెట్టి మార్గశిర శుద్ధ ఏకాదశి దాకా వారు ఆ చాతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడు కూడా ఈ చాతుర్మాస దీక్ష చేశాడని మనకు రామాయణంలో చెప్పబడి ఉంది. అంటే ఈ మార్గశిర మాసము అంత విశేషమైనది. అన్ని మాసములలో మార్గశిర మాసము చాలా విశేషమైనది. అందుకే ఈ మాసములన్నింటికీ మార్గశిర మాసమును నేనై ఉన్నాను అని గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంత స్పష్టంగా చెప్పగల కారణం. అంటే శిరస్సు, మార్గశిరస్సు అంటే శిరస్సులోనికి మార్గము. శిరస్సులోనికి మార్గము. ఏ మార్గము?
అంటే మార్గంలో ఆ మార్గం ద్వారా ప్రయాణించేది ఏంటి? ప్రాణము. అంటే మన శిరస్సులో మధ్య భాగములో ఒక రంధ్రం ఉన్నది. అదే మధ్యనాడి మధ్య సంస్థ బిసుసూత్ర భరూపయ అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తారు. ఓ పార్వతి, శిరస్సు మధ్య భాగములో నాలుకకు మీద భాగంలో ఉపజవహకు అంటే కొండ నాలుకకు మీద భాగంలో వెనుక భాగంలో ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక రంధ్రం ఉన్నది. ఆ రంధ్రమే బ్రహ్మరంధ్రం అని చెప్తారు. దానిని సుషుమ్నా నాడి అని యోగులు చెప్తారు. గనుక ఆ రంధ్రం గుంట ఎవరైతే మీదకు అంటే సహస్రారంలోనికి ఆ రంధ్రం గుంట ప్రయాణం చేస్తారో అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు సుమా అని భగవద్గీతలో, శివగీతలో, ఈ కులార్ణవ తంత్రములో, విజ్ఞాన భైరవ తంత్రములో అనేక విధాలుగా పరమేశ్వరుడు కూడా ఈ విషయాన్ని చెప్తారు. అంటే యోగులకు ఇది చాలా శ్రేష్టమైనటువంటి మార్గము. అసలు ఆ మార్గాన్ని ఆచరించిన వాళ్ళే, అభ్యసించిన వాళ్ళే యోగులవుతారు. గనుక యావన్ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రపంచ దేశాల్లో నివసించేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో ఈ శిరములోనికి ప్రవేశించేటువంటి ఆ మార్గాన్ని గురుముఖత ఎవరైతే ఆ విషయాన్ని తెలుసుకొని ఆ రహస్య విద్యను తెలుసుకుని అభ్యసిస్తారో వారు జన్మ సార్థకం కాగలదు. ఎందుకంటే భారతదేశంలో అడుగడుగున అటువంటి మహాత్ములు ఉన్నారు. కాకపోతే ఈ జనబాహుల్యంలోనికి వారు రాకపోవచ్చు. ఎందుకంటే హిమాలయాలలో ఎక్కువ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఎందుకు జనబాహ్యంలోనికి రారు అంటే వాళ్లకు ఈ శబ్దాలు, అల్లర్లు ఇలాంటివేవి కూడా వాళ్లకు కిట్టవు. వాళ్ళు నిరంతరము ఆ నిశ్శబ్దమైనటువంటి ఆ స్థితిలోనే వాళ్ళు ఉంటారు. కనుక ఈ జనమధ్యంలోనికి వచ్చి ఈ అల్లర్లు పాలులు వాళ్ళు ఇష్టపడకుండా వాళ్ళంతటే ఉంటారు. గనుక అప్పుడే మనసుకు ధైర్యం వస్తుంది, మంచి ఆనందం, దృఢత్వం ఇంకా వాళ్ళు పెరుగుతుంది. అంతేగాని వేరే చోటకి వెళ్ళేసరికి అక్కడ ఇంకోటి చెప్తారు, ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఇంకోటి చెప్తారు. శంకరాచార్యులు వారు చెప్పినప్పుడు 1,25,000 యోగ మార్గాలు ఉన్నట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, మనకు ప్రపంచంలో ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అదా ఇదా ఆయన చెప్పారు ఇది ఇంకా బాగుంది, ఈయన చెప్పారు ఇది ఇంకా బాగుంది, లేదా కొండ మధ్య ఆయన అది చెప్పాడు అది ఇంకా ఏది బాగుంది. అప్పుడు అనుకోకుండా మనలోనే ఒక భేదం అనేది ఏర్పడుతుంది. అందుకేంటంటే మూలాన్ని తెలుసుకుని అభ్యసించేటువంటి వాడు ఏ క్షేత్రానికి వెళ్ళక్కరలేదు, ఏ ప్రాంతానికి వెళ్ళక్కరలేదు. తాను ఈ దేహమే ఒక గొప్ప క్షేత్రమని భావించి ఈ దేహంలో ఉన్నవాడే గొప్ప క్షేత్రజ్ఞుడని తెలుసుకుని ఆ దేహంలో ఉన్నవాడిని దేహంలోనే తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం నిశ్చయంతో ఎవడైతే కూర్చొని సాధన చేస్తాడో వాడికి కరతలామలకం అరచేతిలోని ముక్తి మోక్షం ఉన్నదని మహాత్ములు మనకు చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ध्यानं समर्पयामि. सहस्रजीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपात् स गोमं विस्तृता वृत्वा अत्यतिष्ठसाङ्गलम् आवाहयामि. पुरुष एवेदं सर्वं यद्भवतं यच्च भव्यम् उतामृतस्य सारः यदह्नेनातिरोहति तत्कसिंहासनं समर्पयामि. एतावानस्य महिमा अतोऽध्यायागुस्तपूरजः पादोऽस्य विस्ताभूतानि त्रिपादस्यामृतं दिवि पादयोः पाद्यं समर्पयामि. त्रिपादोद्भवति पुरुषः पादोऽस्येह भवात्मनः ततो विश्वं व्यग्रामतु शासनानसने अभि हस्तयोः अर्घ्यं समर्पयामि.
చేతి మీద నిలిపోయి सजातोऽक्षरच्यता पश्चाद्धो विमथो पुरः मुखे आचमनीं समर्पयामि यद्गुरुचैन हविषः देवा यज्ञमतन्वदा वसन्तोऽस्यासीदाद्यं ग्रीष्म यद्भः शरद्धविः शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि सप्तास्यासन् परिधयः त्रिसप्ततमतः कृताः देवाय यज्ञन्तन् बालाः अवद्धन् पुरुषं वसुम् ఎవరైనా వస్త్రాలు ఇచ్చారా స్వామి బట్టలు తెచ్చారు. రెండు మట్టలు सप्तास्यासन् परिधयः त्रिसप्ततमः कृताः देवाय यज्ञन्तन् बालाः अवद्धन् पुरुषं वसुं वस्त्रैकं समर्पयामि तं यज्ञं बर्हिः प्रोक्षन्नो पुरुषं जातमकृतः तेन देवाय नन्दा साध्याशय तस्माज्ञात् सर्वभूतः संभृतं पुरुषराज्यं वसोगस्वागस्त्यग्रेवायुव्यानो आरण्यान् ग्राम्यास्तये दिव्यश्री चन्दनं समर्पयामि చేతులకి గంతులు तस्माज्ञात् सर्वभूतः अजस्तावानिजज्ञरे चन्दाकोटिजज्ञरे तस्मात् इदस्तस्माददायता अलङ्करणार्थो आभरणार्थो पुष्पमालिकान् समर्पयामि तस्मादस्ताजायन्त एके च भयाततः गावः जज्ञरे तस्माज्जाता अजावयः अलङ्करणार्थम् आभरणार्थं पुष्पैः पूजयामि ॐ केशवाय नमः ॐ नारायणाय नमः కూర్చోమ్మా పాదాలు దగ్గర ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः देवाय नमः ॐ भवस्य देवस्य नमः ॐ सर्वस्य देवस्य नमः ॐ ईशानस्य देवस्य नमः ॐ वसुमते देवस्य नमः ॐ रुद्रस्य देवस्य नमः ॐ उग्रस्य देवस्य नमः ॐ हेमस्य देवस्य नमः ॐ महतो देवस्य नमः संयदतुः कथिताव्यकल्पयन् मुखङ्गमस्य गो बाहो कावूरूपादामुच्येते ॐ चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रस्ताग्निश्च प्राणाद्वायुर्जायत श्री गुरुब्रह्मदेवताभ्यो नमः खण्डचक्रसहित काश्मीरफलसहित सर्वभक्ष्या निवेदयामि ओम प्रथमाय नमः ओम द्वितीयाय नमः ओम तृतीयाय नमः ओम चतुर्थाय नमः ओम पंचमाय नमः निवेदयामि 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 हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमनीं समर्पयामि अंतरिक्षं ताभ्यासीदन्तरिक्षं श्रीकृष्णाद्यो समर्तता पद्भ्याम्भोमृत्युसहस्रोत्रादु ताम्बूलं समर्पयामि आदित्यवर्णमुदमदस्तु वारे सर्वाणि लोकानि विजज्य धीरः
నామాని భక్తా అభివదలిగిదాస్తే సమ్రాజం చ విరాజం చ విద్వేషాజనో గృహే లక్ష్మీరాజస్యాముఖ్యతజామాసగోత్రజామసి సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ఆనందగర్భూర దివ్య నీరాజనం దర్శయామి నీరాజనానందం పుష్పార్ఘ్యం సమర్పయామి ఓం నకర్మణా న ప్రజయాధనే రంజాగేనైకే అమృతత్వమానసుః పరేణ నాకం నిహితం గుహాయాం వ్యభ్రాతయస్తుత్తదత్వాః తే బ్రహ్మలోకే తుమరాత్మకాలే పరామృతాత్పరిముచ్యంతి సర్వే దహ్రం మే పాపం పరమే స్వహోదం యత్మండలేకం పరమద్య సద్దుస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్వరయదంతస్తజమాసిదవ్యం యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే प्रतिष्ठितः तस्य प्रगतिरस्य यः परः स महेश्वरः श्री गुरु ब्रह्मदेवताभ्यो नमः सवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि पावसंभव त्राहिमान् या देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर आत्म प्रदक्षिण नमस्कार शुभोपचार पूजान समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर देवा परिपूर्णं तदस्तुते अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजान भगवान् सर्वात्मकः श्री गुरु ब्रह्म देवता पादार्पितमस्तु గురువుగారి దగ్గరికి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. గురువుగారి గురించి తెలుసుకొని అంటే మోక్ష మార్గం నిజమైన సిద్ధ విద్య ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా ప్రాప్తం చేస్తాను సిద్ధ గురువు గారి దగ్గర తెలుసుకుందామని వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నిజమైన విద్య నేర్చుకున్నందుకు నిజంగా ఇక్కడికి ఎంతో భాగ్యం ఉంటే తప్ప ఇక్కడ దాకా రాలేరు. ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉంది. ఇక్కడికి వచ్చి ఈ విద్యను నేర్చుకొని అందరూ కూడా తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గురువుగారి జన్మదినోత్సవం కార్యక్రమం సందర్భంగా గురు పౌర్ణమి రోజున గురువుగారి పాద పూజ చేసి ఇక్కడ అందరూ కూడా కొత్తగా విద్య నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా దీక్ష ఇచ్చి ఆశీర్వచనం తీసుకున్నారు. వేదన భరించలేక కట్టుకున్న భర్తను తిడుతుంది, పక్కన డాక్టర్ని తిడుతుంది, బంధువులను తిడుతుంది, అందరిని తిడుతుంది. ఆ బాధ లాంటిది. చూడండి, తీరా ప్రసవించిన తర్వాత బిడ్డను పక్కన వేసిన తర్వాత నా బుజ్జి నా నాన్న అని ఎంతో ప్రేమతో వాడిని ముచ్చట్లాడుతుంది. ఈ ఆనందం దగ్గర, ఈ మాతృవాత్సల్యం దగ్గర అప్పుడు వరకు పడినటువంటి బాధను క్షణంలో మర్చిపోతుంది. గనుక ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలలోని ఇంత ఆనందం పొందేటప్పుడు నిరంతరం నిరామయుడై ఆ యొక్క ఆత్మానందము అనుభవించేటప్పుడు యోగి ఎంత ఆనందాన్ని పొందుతాడో చూడండి. ఆ లారీని ఒకసారి ఆగమనకి, లారీ ఆ విధంగా నిరంతరము అభ్యాసం చేసేటువంటి సాధకుడికి సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ కలుగుతాయి. ఇకపోతే ఆరోగ్యం అనేది చాలా గొప్పది. ఎంతటి యోగైనా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయగలిగేది ఉండదు. కనుక మొట్టమొదటి కావలసినటువంటిది ఆరోగ్యం. అందుకే భగవానుడు గీతలో అంత గొప్పగా చెప్పారు, యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్ఠస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నిరంతరం సాధన చేస్తున్నటువంటి వాడికైనా సరే ఒక ముద్ద ఎక్కువగా తిన్నాడంటే రుచిగా ఉందని ఆ భుక్త అవస్థ ఎంత పడతాడో పడతాడు. అది జీర్ణం అయ్యేంత వరకు అవస్థ పడుతూనే ఉండవలసి వస్తుంది. కాబట్టి
ఎన్ని ఆచరించినప్పటికీ తనకు ఉపయోగం లేనటువంటి ఆచరణలన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరుగానే మిగిలిపోతాయి, అడవి కాసిన వెన్నెలగానే మిగిలిపోతుంది. తాను చేసేటువంటి సాధన తనకు సార్థకం కావాలి. ఆ సార్థకం కావాలి అంటే అతనికి మంచి విద్య తెలుసుకోవాలి. ఆ విద్యే మోక్ష సాధన, అదే సిద్ధ విద్య. ఆ సిద్ధ విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వారు తప్పనిసరిగా ఈ జన్మలోనే ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు. అది విశ్వామిత్ర మహర్షి కూడా బల్లగుద్ది చెప్పారు వారు. ఎందుకంటే వారు సిద్ధయోగి కనుక వారు ఘోరమైన తపస్సు చేశారు, గొప్ప తపస్సు చేసి సిద్ధిని పొందారు. అలా పొందినటువంటి మహాత్ముడు ఋషులలో మనకు ప్రథముడు విశ్వామిత్ర మహర్షి. ఆయన సిద్ధయోగి, ఆయన పరంపరలోనే మనకు ఈ విద్య వస్తుంది. కాబట్టి మొట్టమొదట తెలుసుకోవలసినటువంటిది ఇది సత్యమా అసత్యమా, ఇదేనా అంతటా ఉండేటువంటి విద్య, లేదు అంటే ఇది ఏదైనా మళ్ళీ కొత్తగా పుట్టినటువంటిదా. ఈ మధ్యన చాలా కొత్త విద్యలు పుట్టాయి. అంటే మనం దేన్ని విమర్శించడం కాదు, ఏదైనా శాస్త్ర ప్రమాణం లేకుండా నీవు నమ్మవద్దు అంటున్నా. శాస్త్ర ప్రమాణం లేకుండా దాని జోలికి వెళ్ళొద్దు అంటున్నా. ఈ కృత్రిమ విద్యలు ఎంతవరకు తీసుకువెళ్తాయి? మనకి సనాతన కాలం నుండి వస్తుండేటువంటి గురు పరంపరలో మోక్ష సాధన ఎంతో గొప్పగా చెప్పినట్టారు మహత్తులు. అవే ఉపనిషత్తులు, అవే వేదాల్లో చెప్పబడింది, అవే గీత ఏ మూలలో చూసినా గీతలో కనిపిస్తుంది. అలాంటి ప్రమాణంతో కూడుకున్న విద్య ఆ గురువు గారి దగ్గర ఉన్నదా లేదా? మనకు వెళ్తే ఆ విద్య చెప్తారా, లేకపోతే ఏదో విద్య చెప్తారా అని ముందు మనం తెలుసుకుని, మనమే తెలుసుకుని వెళ్ళి ఆచరిస్తే నాకు సరైన విద్య చెప్పారు, శాస్త్ర ప్రమాణంతో కూడుకున్న విద్య చెప్పారు గురువు గారు అని చెప్పి అక్కడి నుంచి నువ్వు ఎవరిని అడగచ్చు, చక్కగా సాధన చేసుకోవాలి. సాధనలో కూడా నీకు అనుభవం కావాలి. నువ్వు సాధన చేస్తుంటే నీకు అనుభవం రావాలి. నాకు విద్య నేర్చుకున్న 4 రోజుల్లోనే, 4-5 వారం రోజుల లోపులోనే విపరీతమైన మలేరియా జ్వరం, ఆ ఏరియాలో దోమలు ఎక్కువ కలిసేసి ఆ కుదుపుతో జ్వరం వచ్చేస్తే ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. మాత్ర వేసుకుందామంటే అందుబాటులో లేదు, ఏం చేయడానికి అర్థం కాలేదు నాకు. సరే, సర్వరోగ నివారణ సంజీవి కన్నా గొప్పది ఈ విద్య అని గురువు గారు చెప్పారు కదా అని చెప్పి చక్కగా పద్మాసనం వేసుకుని 4 గంటలు ఏకదాటిగా సాధన చేసి, 4 గంటలు ఏకదాటిగా సాధన చేసేసరికి 4వ గంటలో మొత్తం బాడీ అంతా చెమటెక్కిపోయి చెమటలో కారిపోతుంది. జ్వరం ఏమైపోయింది? ఆహా, యోగులు నెత్తి మీద అప్పడాలు పెడితే ఏగిపోతే అనే సామెత ఇప్పుడు నాకు అర్థమైంది అనుకుంటాను. అంతే కదా. నీవు 104 డిగ్రీలు ఫీవర్ వస్తేనే తట్టుకొని నీ బాడీ 108 డిగ్రీలు సాధనలో ఆ హీటు శరీరంలో పొందితే 104 డిగ్రీలు ఫీవర్ ఏం చేస్తుంది? నేను 4 గంటలు ఏకదాటిగా చేస్తే నువ్వు స్టెతస్కోప్ పెట్టి చూసుకోండి. తర్వాత విపరీతమైన హీట్ పెరుగుతుంది బాడీలో. అప్పుడు ఫీవర్ ఏం చేస్తుంది? నేను 4 అవర్స్ పోయింది నాకు ఫీవర్. ఇది ఒక రకమైన అనుభవం. చూడండి, మనకు చాలా మంది చెప్తారు దత్తాత్రేయ మహర్షికి 24 గురువులట. దత్తాత్రేయ మహర్షికి త్రిమూర్తి స్వరూపం అనేటువంటి ఆ దత్తాత్రేయ మహర్షికి 24 గురువులట. ఎలాంటి గురువులు? ఆయన సముద్రం ఒడ్డుకి వెళ్ళాడట. ఆ సముద్రంలో ఒక గడ్డి పరక గాలికి వెళ్ళి పడి అటు ఇటు ఊగుతుందట. దాన్ని ఆ కెరటం ద్వారా బయటికి గెంటేస్తుంది సముద్రం. అరే, ఇంత సముద్రం ఉంది, ఆఫ్టర్ ఒక గడ్డి పోసుకి స్థానం ఇవ్వలేదా, బయటికి గెంటేస్తుంది అనుకున్నాడట. వెంటనే మళ్ళీ ఆయనకు ఆలోచన వచ్చిందట. ఏమిటది?
నేను మోక్షం పొందడానికి మార్గం తెలుసుకుంటున్నాను, నేను మోక్షం పొందడానికి దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను మార్గం పొందడానికి పూజలు చేస్తున్నాను, నేను మోక్షం పొందడానికి యజ్ఞాలు చేస్తున్నాను, నేను మోక్షం పొందడానికి తీర్థక్షేత్రాదులు తిరుగుతున్నాను, నేను మోక్షం పొందడానికి ఎన్నో దైవ కార్యాలు చేస్తున్నాను అంటే అవన్నీ పుణ్యకార్యాలుగానే మిగిలిపోతాయి. మోక్షం అనేది భగవంతుడు కూడా ఇచ్చేది కాదు, తనకు తాను కష్టపడి సాధన చేసి అతను పొందవలసినటువంటిది మోక్షము. అంతేగాని మోక్షము ఒక ఫలము కాదు ఇవ్వడానికి. గనుక ఈ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు జన్మను సార్థకం చేసుకోగలుగుతారు. అంతేగాని మాది ఆ మతం అండి, మాది ఈ మతం అండి, ఈ మతంలో ఏదీ లేదండి, ఆ మతంలోకి వెళ్తే అన్నీ ఉన్నాయండి, ఇలాంటి బోకపు మాటలు మాట్లాడి జీవితాన్ని వృధాలు చేసుకోకండి. ఎందుచేతనంటే నీవు కష్టపడి సంపాదించుకుని ఉద్యోగం చేస్తావో, కూలి పని చేస్తావో, ఏం పని చేస్తావో 10 రూపాయలు సంపాదిస్తుంది నీ కుటుంబాన్ని పెంచుకోగలుగుతావు. నువ్వు ఎటువంటి సంపాదన లేకపోతే నీ భార్య పిల్లలు, కనీసం జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా వీడు సోమరపోతని చెప్పి వాళ్ళు నీకు ముద్ర వేస్తారు, అసహ్యంగా చూస్తారు. నువ్వు 2 చేతుల నిండా సంపాదిస్తేనే మా వాడు గొప్పవాడు, మా బిడ్డ గొప్పవాడు, గొప్ప పనివాడు, మంచి సంపాదనలు చేస్తాడు అని తల్లిదండ్రులు పొగుడుతారు, కట్టుకున్న భార్య పిల్లలు కూడా సంతోషిస్తారు, పొగుడుతారు. నువ్వు ఏ రకమైన సంపాదన లేకపోతే నిన్ను సోమరపోతు కింద, ఎందుకు పనికిరాని సన్నాసి కింద చూస్తారు. కనుక నీవు అలాంటి మార్గాన్ని తెలుసుకుని, ఈ మోక్ష మార్గాన్ని తెలుసుకుని నీ అంతట నువ్వే చక్కగా నీ లోపల నీవే అభ్యసిస్తూ నువ్వు ఎక్కడికో అరణ్యాలకో, నదుల తీరాలకో, లేకపోతే కొండ గుహలనుకో ఎక్కడికో వెళ్ళిపోనక్కర్లేదు. నిజమైన గురువుని ఆశ్రయించి ఆ నిజమైన మార్గాన్ని తెలుసుకుని నీవు భార్య పిల్లలతో సంసారం చేస్తూనే సాధన చేసుకోవచ్చు. కాబట్టి ఈ మార్గశిర మాసము ఎట్టి వారికైనా ఒక మార్గాన్ని సూచన చేసేటువంటి నెల. కాబట్టి ఇది అత్యంతమైనటువంటి ఋషులు ఈ మాసంలో చక్కగా వాళ్ళు అభ్యాసం చేసి చాతుర్మాస దీక్షను విరమించి వాళ్ళు విరామం పొందుతారు. కాబట్టి ఈ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ మాసము నేనే, పక్షులలో గరుత్మంతుడు నేనే, మృగాలలో సింహాన్ని నేనే, మాసములలో ఈ మార్గశిర మాసమును నేనే అని భగవానుడు చెప్పడానికి కారణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివానంద మధ్యమం రామానంద అవధిమహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం. శ్రీ రామానంద మహామతి యోగాభ్యాస సమారంభే మోక్ష సామ్రాజ్యదాయిని. ఓం శ్రీ గురుభ్యో నమః. यो वेदादौ स्वरक्प्रोक्तो वेदान्तेषु प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परेशितकेश्वरः. यो वेदादौ అంటే ఇక్కడ 2 స్వరాలు ఈ మంత్రంలో చెప్పబడ్డాయి. ఈశ్వరాలు వేదం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని పొందింపచేస్తాయి. జ్ఞానాన్ని ఎలా పొందింపచేస్తాయి? ఇవి ఈ 2 స్వరాలు, ఒక స్వరం అపానం, ఒక స్వరం ప్రాణం. ఈ ప్రాణము అపానమును రెండింటిని ఒకటి చేస్తే అది స్వరం అవుతుంది, అంటే ప్రణవం అవుతుంది. అపానే జగతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణ అపాన గతిరుత్వా ప్రాణాయామ పరాయ. అంటే ఇక్కడ జీవుడు పరస్థానాన్ని పొందాలి. పరస్థానాన్ని పొందాలి అంటే అపానములో ప్రాణాన్ని
లయం చేయాలి, ప్రాణంలో అపానాన్ని లయం చేయాలి. అంటే